సో స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క ఎవరెవరు చేశారు ఏం కదా దాని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. సో కర్నూలు సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట, కేఎంసీ వాళ్ళది. సో K3 కర్నూలు ఖానా ఖజానా ఎప్పుడు ప్రారంభించారు దీని అంటే సో 5వ తేదీ 10వ నెల 2023లో చేయడం జరిగిందనమాట, ప్రారంభించారు. సో దీని యొక్క ఖర్చు వచ్చేసి 183 లక్షలు అనమాట దీని యొక్క ఖర్చు. సో దీన్ని వచ్చేసి గౌరవనీయులు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాను, తర్వాత శ్రీ కాటసాని రాంపాల్ రెడ్డి గారు, సో నెక్స్ట్ డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గారు, శాసనసభ్యుడు కోడుమూరు సుధాకర్ అనమాట, ఎమ్మెల్యే సుధాకర్ గారు, తర్వాత డాక్టర్ గౌరవనీయులు శ్రీ వై రామయ్య గారు అనమాట. సో మేయర్ కర్నూలు మేయరు బివై రామయ్య గారు. సో వాల్మీకి రామయ్య అనుకుంటా, బివై రామయ్య. సో అట్లాగే ఇదన్నమాట. సో డేట్ వచ్చేసి ఇది. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి డాక్టర్ శ్రీమతి సృజన ఐఏఎస్ గారు, కలెక్టర్ గారు అనమాట. సో మేడం గారు. సో తర్వాత వచ్చేసి గౌరవనీయులు జి కృష్ణకాంత్ గారు ఐపీఎస్ అనమాట. సో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కర్నూలు. సో కలెక్టర్ గారు ఐపీఎస్ గారు. సో అట్లాగే శ్రీ ఏ భార్గవ తేజ గారు ఐఏఎస్ అనమాట. సో కర్నూలు నగరపాలక సంస్థ మరియు డైరెక్టర్. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇది ఓపెన్ అవ్వడం జరిగిందన్నమాట. అతిథులు వచ్చేసి సిద్ధారెడ్డి రేణుక గారు, డిప్యూటీ మేయర్ అనమాట ఆమె. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీమతి నాయకల్లు అరుణ గారు, ఎంటెక్ డిప్యూటీ మేయర్ 2 అనమాట ఆమె. సో వీళ్ళందరూ కూడా ఈ శిలాపాలకం ఈ ఖానా ఖజానాను ఓపెన్ చేశారనమాట. అందరూ వచ్చారు ఇక్కడికి. ఇంకా కార్పొరేటర్ వచ్చేసి శ్రీ సిట్రా సత్యనారాయణమ్మ గారు, 25వ వార్డు వీళ్ళది. మాది వచ్చేసి 26 వార్డు మాది. డి వేణుగోపాల్ గారు సూపరింటెండెంట్, తర్వాత శాకిర్ హుషన్ గారు, తర్వాత నరేష్ గారు, దినేష్ కుమార్ గారు, రాచయ్య గారు, ఆర్ నాగరాజు గారు, తర్వాత సురేష్ బాబు గారు, విజయభారతి, ఫణిరామ్ గారు. సో ఇట్లా ఉన్న కాంట్రాక్ట్, దీని యొక్క కాంట్రాక్ట్ చేసిన అతను కే వేణుగోపాల్ రెడ్డి అంట. సో ఇంకా ఎస్వి కన్స్ట్రక్షన్ అంట. ఎస్వి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ ఖానా ఖజానాను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది మొత్తం వచ్చేసి 3 ఎమ్మెల్యేలు కలిసి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఒక మేయరు, ఎమ్మెల్యేలు వచ్చేసి హఫీజ్ ఖాను కర్నూలు ఎమ్మెల్యే, కాటసాని రాంపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే, సుధాకర్ గారు వచ్చేసి కోడుమూరు ఎమ్మెల్యే, తర్వాత బివై రామయ్య గారు వచ్చేసి కర్నూలు మేయర్ అనమాట. ఈ అండర్లో ఇది జరిగిందనమాట. ఇంకా విశిష్ట అతిథులు కూడా వచ్చినారు, మనం వీళ్ళని మర్చిపోయినాము మెయిన్గా. సో బుగ్గన రాజేంద్ర రెడ్డి సార్ ఆర్థిక మంత్రి ఉన్నారు కదా, మన ఇప్పుడు ప్రజెంట్గా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆదిమలపు సురేష్ గారు, గుమ్మనూరు జయరాం, వీళ్ళంతా మంత్రులు అనమాట. వీళ్ళు గుమ్మనూరు జయరాం గారు, తర్వాత సంజీవ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు, ఆయన కూడా ఎంపీ. సో తర్వాత పోచా బ్రహ్మానందరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ క్యాండిడేట్లు మనం బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత ఆదిమలపు సురేష్ గారు వచ్చేసి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, గుమ్మనూరు జయరాం వచ్చేసి కార్మిక శాఖ ఉపాధి శిక్షణ శాఖ మంత్రులు ఆయన, సంజీవ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఎంపీ అనమాట, కర్నూలు ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఆయన. సో బ్రహ్మానందరెడ్డి వచ్చేసి పార్లమెంట్ సభ్యురాలు నంద్యాల అనమాట, పోచా బ్రహ్మానందరెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా ఖానా ఖజానాను ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఇది ఖానా ఖజానా స్టోరీ అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా అనేది 5వ తేదీ 10వ నెల 2023లో ఈ ఖానా ఖజానాను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.